నమస్తే. సో గైస్, ఇప్పుడే వచ్చిన ప్రోమో అయితే చూసేసారు. మీ అందరికీ తెలుసు ఆల్రెడీ నాగార్జున గారు 2 క్లాన్లుగా అంటే 2 చీఫ్స్ ఉన్నారు మనకి, నిఖిల్ అండ్ అభినవ్. సో వీళ్ళిద్దరికి ఫుడ్ రేషన్ కోసం మళ్ళీ టాస్క్ అయితే, ఎందుకంటే మనకి వీకెండ్ అయిపోయింది, నెక్స్ట్ రేషన్ కోసం టాస్క్ అనమాట. ఈ వీక్ మొత్తం ఎవరు తింటారు ఎవరు తినకుండా ఉంటారు, వాళ్ళ టాస్క్లు ఏంటని స్టార్ట్ చేసిర్రు. అండ్ నిన్న చూసుకున్నట్లయితే నామినేషన్లలో యష్మి మణికంఠని నామినేట్ చేసింది. బికాస్ మణికంఠ కూడా యష్మిని నామినేట్ చేసింది. ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ పరంగా ఉండి, యష్మి అంటేనే నువ్వు నా దగ్గర కనెక్ట్ అయ్యి ఎమోషనల్గా నా దగ్గర ఉన్న పాయింట్లన్నీ గుంజుకొని నన్ను అలా నామినేట్ చేస్తున్నావా, నువ్వు నమ్మక ద్రోహివి, నువ్వు ఫ్రెండ్షిప్ ద్రోహివి, నేను ఈ హౌస్లో ఉన్నన్ని రోజులు నేను ఖచ్చితంగా నామినేషన్లో ఉంచుతా అని చెప్పేసి గట్టిగా తను మాట్లాడడం అయితే జరిగింది. పెద్ద వారే జరిగింది వీళ్ళిద్దరి విషయంలో. బట్ ఇదంతా అయిపోయాక మనం ప్రోమోలో చూసుకున్నట్లయితే యష్మి చాలా ఎమోషనల్ అవుతుంటే మనకంటే వెళ్ళి వెనక నుంచి ఇలా హగ్ చేసుకొని సారీ నామినేషన్స్ అంటే కామన్ అన్నప్పుడు ఆ అమ్మాయి తీసుకోలేకపోతుంది. నెక్స్ట్ సోనియా కూడా పాత ఎపిసోడ్లో వెళ్ళి హక్ చేసుకుంటుంది. ఎందుకు, దేనికి? వీళ్ళందరూ ఏంటంటే జనాల నుంచి సింపతి, అరే వీళ్ళు నామినేట్ చేసుకున్నా మంచిగా మాట్లాడుకుంటున్నారు కదా, అవన్నీ దొబ్బవు, ఎట్లుండాలో అట్లనే ఉండాలి. యష్మి బాగా బాధపడుతుంది అనమాట. ఎందుకు నాకు హక్ చేసుకోవడం అన్కంఫర్ట్గా ఉంది, ఇంత ఫేక్ ఫ్రెండ్షిప్ నాకు అసలు అవసరం లేదు, నేను ఖచ్చితంగా అవన్నీ ఎవ్రీ వీక్ నామినేషన్లో ఉంచుతానని బల్ల గుద్దినట్లయితే చెప్తుందని నాకు అనిపిస్తుంది. అండ్ ఇప్పటి నుంచి ఈ వీక్ నుంచి కూడా గేమ్స్ వార్ బాగా జరగబోతుంది. ఎందుకంటే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ బిగ్ బాస్ నార్మల్గా వదిలేసిన, థర్డ్ ఫోర్త్ వీక్ నుంచి ఇంకా కుమ్మేస్తాడు. ఇక బీభత్సమైన టాస్క్లు ఎవ్రీ డేకి టాస్క్లు మారుతుంటాయి, వెరీ టఫ్ అవుతుంటాయి. పైగా అంతకుముందు అంటే 3 గ్రూపులు ఉన్నాయి, ఇప్పుడు 2 గ్రూపులు అయిపోయినాయి. కాబట్టి నువ్వా నేను అంత పోటీ పడి, పైగా ఇది రేషన్ ఏంటి, వాళ్ళు గేమ్ ఆడి గెలుచుకుంటేనే వాళ్ళకి రేషన్ ఉంటుంది, లేకపోతే ఉండదు. ఒక్కొక్కరు ఆల్రెడీ మొహాలు చూస్తుంటే ఎన్నెన్ని కేజెస్ వెయిట్ లాస్ అయిపోయారో నాకు అర్థమవుతూనే ఉంది. జిమ్ ఫీజు కట్టుకొని కూడా అవసరం లేదు, అట్లాంటి మెంటల్ టెన్షన్ పడుతున్నారు. బిగ్ బాస్ 2 క్లైన్లకి ఇటొకటి ఇచ్చి ఫోటో సమర్చమని చెప్పారనుకుంటా. ఇక్కడ సైడ్ వచ్చేసి పృథ్వీ, ఇక్కడ సైడ్ వచ్చేసి నబిల్ ఆడుతున్నారు. నాకు తెలిసి నబిల్ ప్రాపర్గా ఆడిన, పృథ్వీయే నెట్ వేయడమో, లేకపోతే అగ్రెసివ్నెస్ మెయింటైన్ చేయడమో, లేకపోతే ఇంకొకట ఏదో ఒకటి అయిపోతూనే ఉంది. అక్కడ సీత సంచాలకుగా వ్యవహరిస్తుంది. మళ్ళీ ఈ గేమ్లో కూడా మళ్ళీ అంతా కథ ఒక్క గేమ్ కూడా ప్రాపర్గా ఆడట్లేరు తెలుసా వీళ్ళు గైడెన్స్ తీసుకొని. ఈ గేమ్ కూడా చల్లచదురు చేసినట్టే అనిపిస్తుంది. సో ఫైనల్గా ఎవరిని వాళ్ళు నిరూపించుకోవడానికి ఈ వీక్ అయితే సాయశక్తులా కష్టపడతారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఎవరి దమ్మేంది, ఎవరి స్టామినా ఏంటి అనేది అయితే అర్థమైపోతుంది. కొందరు నెగిటివ్గా ఉన్న వాళ్ళు కూడా పాజిటివ్ అవుతున్నారు, పాజిటివ్ ఉన్న వాళ్ళు కూడా నెగిటివ్ అవే ఛాన్సెస్ ఉంది. అండ్ విష్ణుప్రియ ఇప్పుడిప్పుడే బయటికి వస్తుంది, ఓపెన్ అప్గా మాట్లాడుతుంది, స్ట్రాంగ్గా మాట్లాడుతుంది. పిచ్చిగా నచ్చర్ అనుకుంటా బిహేవ్ చేయకుండా కొంచెం మంచిగా స్టాండర్డ్గా బిహేవ్ చేస్తుంది, మెచ్యూరిటీగా అని అనిపిస్తుంది నాకైతే. అండ్ సోనియా ఎవ్రీ వీక్ ఏదో ఒక లూజ్ టంగ్ మాట్లాడుతూనే ఉంది, కంటిన్యూస్గా మాట్లాడుతుంది. నిన్న నామినేషన్లో కూడా యష్మిన్ అంటుంది, నీ ఫ్యామిలీ మెంబర్స్ నేర్పించలేదేమో, మా ఫ్యామిలీ మెంబర్స్ మాకు నేర్పించారు. ఏం నేర్పిస్తారా మా ఫ్యామిలీ మెంబర్స్? నేను ఇలా అందరిని పోక్ చేయమని నేర్పిస్తారా? నాకు అర్థం కాదు. ఈ వీక్ ఖచ్చితంగా ఎవరు గెలుస్తారు అంటే, ఐ మీన్ ఏ క్లాన్ గెలుస్తుందని మీకైతే అనిపిస్తుంది? గేమ్స్ ఆడి రేషన్ ఎవరు గెలుచుకుంటారని మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి. నెక్స్ట్, సోనియా ఆ విధంగా పదాలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అయినా కానీ యష్మి టంగ్ చాలా కంట్రోల్లో ఉంది. ఎందుకంటే నిన్న నాగ్ సార్ ఇచ్చిన వార్నింగ్ అలాంటిది, తన ఆటను మార్చుకోమని. కాబట్టి సో ఫైనల్గా జరిగింది అయితే ఇది. మీరైతే కామెంట్ చేయండి, ఈ వీక్ ఎవరు అందరు అంటే దగ్గర 8 మెంబర్స్ నామినేషన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కామెంట్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.